డబ్బు మనిషి కాదు, డబ్బు విలువ తెలిసిన మనిషి శోభన్ బాబు గారు. డబ్బు లేని వ్యక్తికి ఈ సమాజం ఎటువంటి గౌరవం ఇస్తుందో తెలిసిన వ్యక్తి. అతడు సినిమాలో నటించమని మురళీమోహన్ గారు అడిగితే తిరస్కరించారు. బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చినా వద్దన్నారు. విపరీతంగా దాన ధర్మాలు ఖర్చులు చేసి వృద్ధాప్యంలో చిన్న చిన్న వేషాల కోసం స్టూడియోల దగ్గర పడిగాపులు పడ్డ నాగయ్య, రాజనాల, కాంతారావు గారుల దుస్థితిని ఆయన ప్రత్యేకంగా చూశారు. ఆయన మనకెవరికి నేను డబ్బు మనిషి అని చెప్పలేదు. ఒక వ్యక్తి తన సంపాదన ఖర్చు పెట్టే తత్వం పూర్తిగా వ్యక్తిగతం. ఆయన రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టారు. సినిమా నటుడిగా రాణించారు, సంపాదించారు. ఆయన హుందాగానే జీవించారు. మంచి ఆర్థిక ప్రణాళిక ఉన్న వ్యక్తి. ఈ కాలంలో చాలా రంగాల్లో ఉన్న వ్యక్తులు ఇతరులు ఎంత సంపాదిస్తున్నా ఇతరులకు సహాయపడకపోగా వేరే వారిని ఆర్థికంగా మోసం చేయడం, అక్రమ సంపాదన, ఇతరులు తోబొట్టువులు ఆస్తులు దోచుకోవడం, కలుపుకోవడం, కబ్జా, ఐపీ పెట్టడం, కష్టపడకుండా సంపాదించాలనే ఆలోచన, దురాశ, అత్యాశతో ఉన్నారు. ఆయన ఎవరిని మోసం చేయలేదు, ఎవరి ఆస్తులు దోచుకోలేదు, కబ్జా చేయలేదు, ఎవరికి డబ్బులు ఎగ్గొట్టలేదు. తన సినిమా రంగంలో రియల్ ఎస్టేట్ లో నష్టపోతే మనం ఆదుకుంటామా? వీరాభిమన్యు సినిమా తర్వాత సరిగా వేషాలు రాలేదు. తన శ్రీమతిని తీసుకుని మద్రాసు నుంచి తిరిగి నందిగామ వచ్చేద్దాం అనుకున్నారు. ఆయన కష్టపడ్డారు, కష్టాన్ని నమ్ముకున్నారు. డిసిప్లిన్ పర్సన్, మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగిన ముక్కుసూటి మనిషి.